హలో ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా జరుగుతున్న మొట్టమొదటి టెస్టులో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ అయితే ఈ యొక్క మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా ఈ యొక్క మ్యాచ్కి మొట్టమొదటిసారిగా తన కెప్టెన్గా వరించడం జరుగుతుంది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియాకు 150 రన్స్కి ఆల్ అవుట్ జరిగింది. తదనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఆస్ట్రేలియా కూడా తడబడుతూ 69 రన్స్ కొట్టి 7 వికెట్లు కోల్పోయింది. ఇక బ్యాటింగ్ బాల్ అయితే ఇటు రిషబ్ పంత్ అదేవిధంగా మన తెలుగు తేజ అయినటువంటి మన నితీష్ రెడ్డి రాంచడంతో కొద్ది గొప్ప స్కోర్ అయిన టీమిండియా చేసింది. అయితే ఫాస్ట్ బౌలింగ్లో ఇన్ స్వింగ్కు ఆడలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా బ్యాట్స్మెన్లు బెంబేలు పడుతుంటే ఇటు విరాట్ కోహ్లీ అదేవిధంగా మంచి స్టార్ ఆడగలిగినటువంటి అందరూ కూడా బెంబేలు పడుతుంటే కొత్త కుర్రాడు నితీష్ రెడ్డి మంచిగా ఆడి 42 రన్స్ కొట్టి గౌరవాన్ని స్కోర్ చేయడానికి కూడా టీమిండియాలో కీలక పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. ఇక యాజ్ యూజువల్గా బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఆస్ట్రేలియాకు మరి కొరకరాని కొయ్యగా ఉన్నాడు మన జస్ప్రీత్ బుమ్రా. ఇన్ స్వింగ్ బాల్లతోటి బెమ్మలెత్తించే బంతులతో అదరగొట్టినటువంటి జస్ప్రీత్ బుమ్రా మంచి మేట్ బ్యాట్స్మెన్ అయినటువంటి లబ్షర్ని అదేవిధంగా స్మిత్ను వెనకకు నెట్టి ఆస్ట్రేలియా కష్టాల్లో పడే విధంగా చేశాడని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే ఈ మ్యాచ్లో డామినేటింగ్ మ్యాచ్ అయిందంటే అది కేవలం మన ఇండియా బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా వల్ల సాధ్యమని చెప్తున్నారు. ఎందుకంటే మరి హోమ్ గ్రౌండ్లో 3 మ్యాచ్లకు 3 ఓడిపోయి ఎంతో మరి విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఎలాగైనా కూడా ఈ యొక్క టెస్ట్ మ్యాచ్లో గెలవాలని చెప్పి కసి సంకల్పం ఉన్నటువంటి టీమిండియా ఆ విధంగా పట్టుదల ఆడని చెప్పుకోవచ్చు. అయితే రోహిత్ శర్మ లేని లోటుతోటి మొత్తానికైతే టీమిండియా కనపడకుండా మరి ఫస్ట్ అయితే మంచిగా బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్లో డామినేషన్ చూపించి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జస్ప్రీత్ బుమ్రా అయితే తన ఇన్ స్వింగ్ బాల్తో అదరగొట్టని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.